ఎన్నికల ముందు ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వాలంటీర్లు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో దిక్కుదోచని స్థితికి చేరారు. తమను భయపెట్టి వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మళ్లీ తమ ఉద్యోగాలు తమకిప్పించాలని టీడీపీ నేతలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్ను నియమించారు. వాలంటీర్కు గౌరవ వేతనం కింద నెలకు 5,000 రూపాయలను ప్రభుత్వం ఇస్తోంది. ఈ ప్రక్రియ సజావుగానే సాగుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు అధికారులు దూరంగా ఉంచారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న వాలంటీర్లు తమతో ఉంటే ఎన్నికల్లో ప్రయోజనం కలుగుతుందని భావించిన కొందరు వైసీపీ నేతలు వారి చేత పదవులకు రాజీనామాలు చేయించారు. కొన్ని ప్రాంతాల్లో 2 నెలల జీతాన్ని కూడా ముందుగానే వారికి ఇచ్చారు. ప్రస్తుతం రాజీనామా చేసినా మళ్లీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు తప్పకుండా ఉద్యోగాలలోకి తీసుకుంటామని వాలంటీర్లకు స్థానిక నేతలు హామీలు ఇచ్చారు. దీంతో కొందరు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలలో వైసీపీ నేతలకు సహకరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వాలంటీర్లకు 10,000 రూపాయల జీతాలు ఇస్తారని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఉన్న ఉద్యోగం ఊడిపోవడంతో వాలంటీర్లు కలత చెందుతున్నారు. వైసీపీ నేతల బెదిరింపులతో తాము రాజీనామాలు చేశామని, తమకు న్యాయం చేయాలంటూ పలువురు వాలంటీర్లు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో వాలంటీర్లకు నెలకు 10,000 వచ్చే అవకాశం ఉండడంతో తమ పరిస్థితి ఏమిటో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులోని వేదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో కార్పొరేటర్ మొయిల్లా గౌరీ, ఆమె భర్త సురేష్ రెడ్డిలపై ఫిర్యాదు చేశారు వాలంటీర్లు. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేయించారని ఆరోపించారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ పరిధిలోని 34వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే ఫమీదా, ఆమె భర్త రియాజ్లపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగాలు తమకు దక్కేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, అందువల్ల మీరు ఖచ్చితంగా రిజైన్ చేయాలి, రిజైన్ చేసి మీరు పార్టీ కోసం పనిచేయాలని చెప్పి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. కానీ మేము ఏంటంటే రిజైన్ చేయము, ఆల్రెడీ వయసు ఎక్కువ ఉంది మాకు. మళ్ళీ ఏంటంటే రిజైన్ చేస్తే ఖచ్చితంగా జాబులు రావని మేము కూడా చెప్పడం జరిగింది సార్. మీరు అలా చేయకపోతే అనేది ఇంటికాడికి వచ్చి బెదిరింపులు, దాడులు చేయడం జరిగింది సార్. కార్పొరేటర్ ఫామిదా గారు, వాళ్ళ భర్త రియాజ్ గారు, ఎమ్మెల్యే వెంకటేష్ గారు మా మీద బెదిరింపు చర్యలు తీసుకున్నారు సార్. వాళ్ళు పెద్ద పెద్ద ముఖాన్ని వేసుకొని వచ్చి మా ఇళ్ల వద్దకి బలవోపేతంగా మమ్మల్ని అందరినీ, ఇంట్లో ఆడవారిని బలోపేతంగా చేసి రిజైన్లు చేపించేదానికి దారితీశారు సార్. వైసీపీ నేతల ఒత్తిడి కారణంగానే తాము రాజీనామా చేశామంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లా వాలంటీర్లు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. మన్యంలోని పలు మండలాల నుంచి వచ్చారు గ్రామ వాలంటీర్లు. అన్నమయ్య జిల్లా పీలేరులో 160 మంది వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తమను మభ్యపెట్టి రాజీనామా చేయించారంటూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు వాలంటీర్లు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు.